ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండిపాలెం రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎర్రగొండిపాలెం ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి తాటిపర్తి చంద్రశేఖర్, టీడీపీ నుంచి గూడూరి బాబు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిపై 5200 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. మరి ఏడాది పాలన తర్వాత ఈ ఎర్రగొండిపాలెం సెగ్మెంట్లో వైసీపీ ఎమ్మెల్యే గురించి జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఎర్రగొండిపాలెం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో చూద్దాం. ఎన్నికల సమయంలో తాటిపర్తి చంద్రశేఖర్ ఆ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలేంటో చూద్దాం. ఈ సెగ్మెంట్లో తాగునీటికి, సాగునీటికి కొంత ఇబ్బందులున్నాయి. సో తాగునీటి, సాగునీటి కల్పన పూర్తి స్థాయిలో చేస్తాను అంటూ ఆయన నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే అధ్వానంగా ఉన్న డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి ఆయన పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ ఎర్రగొండిపాలెం నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటో చూద్దాం. వెలుగొండ ప్రాజెక్టు పనులు చాలా నెమ్మదిగా నడుస్తున్నాయి. కేవలం 20% పనులు మాత్రమే మిగిలి ఉన్నా అవి కూడా నత్తనడక నడుస్తున్నాయని జనం అంటూ ఉన్నారు. అలాగే R&R ప్యాకేజ్ కూడా అపరిష్కృతంగా ఉంది అని జనం చెప్పుకుంటున్నమాట. ఇక వెలుగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలి అనే డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని ఇప్పటికీ సప్లై చేస్తూనే ఉన్నారు. పరీక్షగా మారుతోంది అక్కడ మిర్చి అమ్మకాలు. మిర్చి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు వరకు మిర్చి రైతులు తమ పంటను తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సో దీన్ని అధిగమించడానికి ప్రత్యేక మిర్చి మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు అక్కడ రైతులు. వీటితో పాటు ఎర్రగొండిపాలెం పుల్లల చెరువు రోడ్డుకు రిపేర్ అవసరం ఉంది, అది కూడా జరగడం లేదు. ఇక త్రిపురాంతకం సమీపంలో సాగర్ కాలువపై బ్రిడ్జి పనులు చాలా పేలవంగా ఉన్నాయని జనం అంటూ ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు లింకప్ T5 కెనాల్ విస్తరించాలి అని జనం కోరుకుంటూ ఉన్నారు. దోర్నాల టు చినకల్లేరు చెరువు వరకు దీన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది అని జనం అడుగుతున్నమాట. ఎర్రగొండిపాలెం బస్టాండ్ నిర్వహణ కూడా సరిగ్గా చెయ్యాలి అని చెప్తున్నారు. బస్టాండ్లో నీళ్లు కలుషితంగా ఉన్నాయి. ఆ వాతావరణం అంతా కూడా పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉండి జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి ఆ నియోజకవర్గ జనం ఏమనుకుంటున్నారో చూద్దాం. ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి? ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ఇవే ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలు. గ్రామాల్లో ఎమ్మెల్యే తన సొంత నిధులతో బోర్లను తవ్విస్తున్నారు అని జనం ఆయన గురించి చెప్పుకుంటున్నమాట. ప్రతిపక్షమైనప్పటికీ సొంత నిధులతో ప్రాథమిక పనులు పూర్తి చేస్తున్నారు అనే జనం అనుకుంటున్నారు. ఇక ప్రజల వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఎమ్మెల్యే సహాయం చేస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎర్రగొండిపాలెం త్రిపురాంతకం రోడ్డు పనులపై కదలిక రావడం ఆయనకు సానుకూలంగా ఉన్నటువంటి అంశం. ఒకవేళ పనులు పూర్తయితే అమరావతి అనంతపురం హైవేకు ఎర్రగొండిపాలెం నుంచి చేరుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అని జనం అంటున్నారు. ఎమ్మెల్యేపై ఎర్రగొండిపాలెం నియోజకవర్గ ప్రజల్లో ఉన్న నెగిటివ్ అంశాలు ఏంటో చూద్దాం. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఉనికి చాలా తక్కువగా ఉంది అని జనం అనుకుంటున్నమాట. ప్రజలలో ఎమ్మెల్యేకు మధ్యస్థంగా మాత్రమే ఇమేజ్ ఉంది. అలాగే ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే ప్రయత్నాలు పెద్దగా చేయడం లేదు అనే మాటలు కూడా జనం నుంచి వినిపిస్తున్నాయి. గతంలో పార్టీ పరంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఆయనకు ఎర్రగొండిపాలెం నియోజకవర్గంలో జనంలో నెగిటివ్గా మాటలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఎర్రగొండిపాలెం నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేకి ఇస్తున్న మార్కులు ఎన్నో ఇప్పుడు నేను మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను. చాలా బాగుంది అని 2.6% మంది అంటూ ఉన్నారు. బాగుంది అని కేవలం 5.1% మంది అంటున్నారు. పర్వాలేదు అని 61.5% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 23.1% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని కేవలం 7.7% మంది జనం మాత్రమే చెప్తున్నారు. సో 30% మంది జనం కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు ఎర్రగొండిపాలెం నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారంటే, చాలా బాగుందని 7.7% మంది జనం చెప్తూ ఉంటే, బాగుంది అని 17.9% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 66.7% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 7.7% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని ఎర్రగొండిపాలెం నియోజకవర్గంలో ఎవరు కూడా చెప్పడం లేదు. టోటల్గా 7.7% మంది మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు చాలా బాగుంది అని 2.6% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.9% మంది జనం చెప్తుంటే,
పర్వాలేదు అని 61.5% మంది జనం చెబుతున్నారు. బాగాలేదు అని 15.4% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని కేవలం 2.6% మంది జనం మాత్రమే చెప్తున్నారు. సో మొత్తంగా 18% మంది జనం మాత్రం కొంత వ్యతిరేకతగా ఉన్నారు. మిగిలిన జనం పనితీరుపై చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ పనితీరు గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాం. జగన్ పనితీరు గురించి అడిగితే ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు చాలా బాగుంది అని 2.6% మంది మాత్రమే చెప్తున్నారు. బాగుంది అని మాత్రం 15.4% మంది జనం చెబుతుంటే పర్వాలేదు అని 56.4% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 15.4% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10.3% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు చాలా బాగుంది అని ఎవరు చెప్పట్లేదు, 0 ఇచ్చారు. బాగుంది అని మాత్రం 2.6% మంది జనం చెబుతుంటే పర్వాలేదు అని 43.6% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 46.2% మంది జనం చెబుతుంటే అస్సలు బాగాలేదు అని 7.7% మంది జనం చెబుతున్నారు. మంత్రి లోకేష్ గురించి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు చాలా బాగుంది అని ఎవరు చెప్పడం లేదు, 0. బాగుంది అని మాత్రం 7.7% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 48.7% మంది చెప్తుంటే బాగాలేదు అని 41% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.6% మంది జనం చెబుతున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 15.4% మంది జనం చెప్తున్నారు. కావు అని 15.4% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 35.9% మంది జనం చెప్తూ ఉంటే తెలియదు అని 33.3% మంది జనం చెప్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 7.7% మంది జనం చెప్తూ ఉంటే కాదు అని 28.2% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 26.6% మంది జనం చెప్తుంటే తెలియదు అని 38.5% మంది జనం అంటున్నారు. కూటమి పాలనలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని అడిగిన ప్రశ్నకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు పెరిగాయి అని 23.1% మంది చెప్తుంటే పెరగలేదు అని 46.2% మంది జనం చెప్తున్నారు. పెరుగుండొచ్చు అని 15.4% మంది జనం చెప్తుంటే తెలియదు అని 15.3% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 15.4% మంది జనం చెప్తూ ఉంటే రాదు అని 23.1% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 20.5% మంది జనం చెప్తూ ఉంటే తెలియదు అని 41% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 15.4% మంది జనం చెప్తుంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 43.6% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 41% మంది జనం చెప్తున్నారు. ఇవి ఎర్రగొండపాలెం నియోజకవర్గం ప్రజలు ఏమనుకుంటున్నారో బిగ్ టీవీ సర్వే రిపోర్ట్.